ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ. రోడ్డు ప్రమాదంలో కల్పలతారెడ్డి మేనకోడలు భూమిక దుర్మరణం. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన వైఎస్ఆర్సీపీ అధినేత. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్లో భారీ ప్రమాదం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో కూలిన పైకప్పు టన్నెల్లో 8 మంది చిక్కుకున్నట్టు నిర్ధారణ. టన్నెల్ ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్, జూపల్లి సమీక్ష. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని తెలిపిన అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి. ప్రమాదానికి గల కారణాలపై ఆరా. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు ఆదేశం. అన్ని సర్వే రిపోర్టులు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న బండి సంజయ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డివి అబద్ధాలు. మాట్లాడే ముందు భట్టి నివేదిక చదవాలని కేటీఆర్ హితవు. కృష్ణా జలాలపై రేవంత్వి అడ్డగోలు వ్యాఖ్యలు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్న ఎమ్మెల్సీ కవిత. వైఎస్ జగన్ తెచ్చిన దిశ యాప్కే సురక్ష పేరు పెట్టారు. కూటమి సర్కార్ కొత్తగా చేసిందేమీ లేదన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి. చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. విశాఖ యూట్యూబర్ నానిపై టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఆగ్రహం. పెద్దపల్లి జిల్లా ఎల్కపల్లిలో బీఆర్ఎస్ నేతల ఆందోళన. యాష్ పాండ్ నుంచి బూడిద అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణ. అరెస్ట్ చేసి మంచిర్యాలకు తరలించిన పోలీసులు. మస్తాన్ సాయి విచారణలో కీలక విషయాలు. హార్డ్ డిస్క్ లో 17 ఫోల్డర్స్ ఓపెన్ చేసిన పోలీసులు. ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు గుర్తింపు. కోనసీమ జిల్లా యానాం సమీపంలో రోడ్డు ప్రమాదం. చక్రాలు ఊడిపోవడంతో అదుపు తప్పిన వ్యాన్. స్వల్ప గాయాలతో బయటపడ్డ 20 మంది ప్రయాణికులు. ఏలూరు జిల్లా కొముగూడలో రోడ్డు ప్రమాదం. అధిక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా. అతివేగమే కారణమంటున్న స్థానికులు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు. ప్రకాశం జిల్లా నుంచి 80 ప్రత్యేక సర్వీసులు. మహాకుంభమేళకు పోటెత్తిన భక్తజనం. త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలాచరణ. అయోధ్యకు పెరిగిన భక్తుల తాకిడి. బాలరాముడిని దర్శించుకునేందుకు భారీ క్యూ లైన్. యుద్ధం ముగియాలంటే జెలెన్స్కీ, పుతిన్ కలిసిపోవాలి. లక్షలాది మంది చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసెస్ ఇంగ్లాండ్ పోరు. స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టిస్తున్న ఇంగ్లాండ్.